తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక చిన్న ఎలుక, ఒక భారీ ఏనుగు. ఎలుక ఓసారి ఏనుగును ఎలా కాపాడిందో తెలుసా? ఈ స్నేహ కథ మీ అందరి కోసం. అనగనగా ఒకసారి ఓ పచ్చని అడవిలో గజేంద్ర అనే భారీ ఏనుగు ఉండేది. అది ఎప్పుడు తిన్నగా నడిచి నెమ్మదిగా మాట్లాడేవాడే కానీ తన శక్తిపై గర్వపడేవాడు. నాలాంటి శరీరం కలవాళ్ళు అరుదే అని గొప్పగా చెప్పేవాడు. ఒకరోజు ఆ అడవికి ఓ చుట్టి ఎలుక వచ్చింది. చిన్నదే కానీ చాలా తెలివైంది, నెమ్మదిగా నవ్వే స్వభావం కలది. చిరునవ్వుతో ఒకరోజు గజేంద్ర చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా చిట్టి ఎలుక గజేంద్ర అన్నా, నీకు సహాయం కావాలా అని అడుగుతుంది. గజేంద్ర నవ్వుతూ, ఆహా, నువ్వా? ఓ చిన్న ఎలుక, నాకు సహాయం చేస్తావా? ఏంటి ఉచ్చి పని? చిట్టి బాధపడేది కానీ ఎప్పటికీ మనసులో కోపం పెట్టుకోనేది. ఒకరోజు రాత్రి గజేంద్రం అడవిలో నడుస్తూ ఒక ఉచ్చులో పడిపోయాడు. భయంకరమైన ఉచ్చి ఇనుప తాళ్లతో గట్టిగా బిగపడి ఉంది. గజేంద్రం అరుస్తూ, ఓహో, దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి అంటాడు. అందరి జంతువులు భయంతో అటు ఇటు తిరిగాయి. కానీ అక్కడికి వచ్చింది మన చిన్న చిట్టి ఎలుక. చుట్టి నవ్వుతూ, గజేంద్రన్న, నన్ను చిన్న చూపు చూసావు పానే, ఇప్పుడు నేను నీ స్నేహితుల్ని కదా. ఆమె తన పదమైన దండాలతో తాళ్ళను కొరికింది. కొద్దిసేపటికి ఇచ్చు తెగిపోయింది. గజేంద్ర కదిలాడు, ఊపిరి తీసుకున్నాడు. కన్నీళ్లతో అన్నాడు, చిట్టి, నీవు నన్ను కాపాడావు. నీ తెలివి నిజంగా గొప్పది. ఆ రోజు నుండి ఇద్దరు గొప్ప స్నేహితులయ్యారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, పిల్లలు శరీరం పెద్దదైతే సరిపోతే మనసు పెద్దగా ఉండాలి. తెలివితేటలు సహాయం చేసే మనసు ఉన్నవాళ్ళే నిజమైన బలవంతులే.